హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్లో మనం ఒక వాల్కి ఎంత మా వాల్కి ప్లాస్టింగ్ వర్క్ చేయడానికి మనకి ఎంత అమౌంట్ ఆఫ్ మోటార్ రిక్వైర్మెంట్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వీడియో మోటార్ గురించి ఫుల్ వీడియో ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం హౌ టు క్యాల్కులేట్ మోటార్ ఫర్ ప్లాస్టింగ్లో ఫస్ట్ మనం ఎజంప్షన్స్ చేసుకోవాలి. ఏం ఎజ్యూమ్ చేసుకోవాలి? వాల్ ఏరియా 20 మీటర్ స్క్వేర్, ప్లాస్టింగ్ థిక్నెస్ 12 mm, మిక్స్ 1:4, 1 part ఆఫ్ సిమెంట్, 4 parts ఆఫ్ శాండ్, డై కన్వర్షన్ ఫ్యాక్టర్ 1.33, వేస్టేజ్ 10% తీసుకుందాం. వేస్ట్ అవుతుంది కదా కొంచెం, అది మనం 10% తీసుకుందాం. నెక్స్ట్ క్యాల్కులేషన్స్. వెట్ ప్లాస్టర్ వాల్యూమ్ 20 into 0.012 ఈక్వల్ టు 0.240. ఎల్ ఉంది కదా, ఇది వెట్ ప్లాస్టర్ వాల్యూమ్ 20 into 0.12. వాల్ ఏరియా ఉంది కదా 20 మీటర్ స్క్వేర్, ఆ 20 into థిక్నెస్ ఉంది కదండి, ఇక్కడ ప్లాస్టర్ థిక్నెస్ 0.12, అది చేస్తే మనకి 0.240 వచ్చింది. నెక్స్ట్ డ్రై వాల్యూమ్ కన్వర్షన్ ఫ్యాక్టర్ 1.33 అనుకున్నాం కదా, 1.33 into 0.24 చేస్తే మనకి 0.3192 మీటర్ క్యూబ్ వస్తుంది. నెక్స్ట్ 10% వేస్టేజ్, దీనికి 10% యాడ్ చేసుకుంటాం. 0.3192 into 1.10 చేస్తే మనకి 0.35112 మీటర్ క్యూబ్ వచ్చిందని మనం ఇక్కడ 1:4 తీసుకున్నాం కదా, 1:4కి స్ప్లిట్ చేసుకుంటాం. అంటే ఎలాగా? సిమెంట్ వాల్యూమ్ 0.35112 into 1/5. 1/5 ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ 1:4 తీసుకున్నాము. 4 + 1 5, మొత్తం 5 parts. సిమెంట్ అనేది 1 part కాబట్టి 1/5 వేసుకుంటాం. చేస్తే మనకి 0.07024 మీటర్ క్యూబ్ వచ్చింది. అలాగే శాండ్ వాల్యూమ్ కూడా 0.35112 into 4/5. మనకి ఇక్కడ శాండ్ పార్ట్ 4 కాబట్టి 4 టోటల్ 1 + 4 5 కాబట్టి 4/5 చేస్తే 0.280 మీటర్ క్యూబ్ వచ్చింది. నెక్స్ట్ సిమెంట్ బ్యాగ్స్ ఎంత అవుతుందో చూద్దాం. 1 bag 50 kg సిమెంట్ బ్యాగ్కి దాని వాల్యూమ్ 0.035 మీటర్ క్యూబ్ వాల్యూమ్. ఇది ఎలా వచ్చిందో లాస్ట్లో చూద్దాం మళ్ళీ. 1 bag 50 kg 0.035 మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ సిమెంట్. దాన్ని మనం 0.07024/0.035 చేస్తే మనకి 2.02 100 kg వచ్చింది. అంటే వన్ సిమెంట్ బ్యాగ్ 50 kgs కదా, ఇక్కడ 2 kgs 2 సిమెంట్ బ్యాగ్స్ వచ్చినాయి అంటే 100 kg. ఈ 0.70224 అని ఇక్కడ వచ్చింది, సిమెంట్ వాల్యూమ్ వచ్చింది కదా. ఈ సిమెంట్ వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ వేసుకుంటాం. సిమెంట్ వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ వాల్యూమ్ అంతా 0.07024 వచ్చింది. అది వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ 0.035 వేసుకుని 2.02 100 kg. అంటే ఇక్కడ 2.02 బ్యాగ్స్ ఇది. నెక్స్ట్ కంక్లూజన్. సో ఫర్ ఇది ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నాం కదా, 20 మీటర్స్ స్క్వేర్ వాల్ ఏరియాకి 12 mm ప్లాస్టిక్ థిక్నెస్కి 1:4 మిక్స్ రేషియోకి మనకి ఎంత కావాలంటే టోటల్ మోటార్ వచ్చేసరికి 0.351 మీటర్ క్యూబ్ కావాలి. సిమెంట్ వచ్చేసరికి మనకి 2 bags కావాలి. శాండ్ వచ్చేసరికి మనకి 0.281 మీటర్ క్యూబ్ కావాలి. ఇందా చెప్పా కదా, ఇది క్యాల్కులేట్ చేద్దామని చెప్పి 0.035 ప్రోసెస్ చూద్దాం ఇది ఎలా వచ్చింది అనేది. వాల్యూమ్ ఆఫ్ 50 kg బ్యాగ్ ఆఫ్ సిమెంట్ క్యాల్కులేషన్. బల్క్ డెన్సిటీ ఆఫ్ సిమెంట్ మనకు తెలిసిందే 1440 kg per meter cube. వాల్యూమ్ ఆఫ్ 150 kg బ్యాగ్ వాల్యూమ్ 50 by బల్క్ డెన్సిటీ ఆఫ్ సిమెంట్ 1440 చేస్తే మనకు 0.0347 మీటర్ క్యూబ్ వచ్చింది. సో 150 kg బ్యాగ్ ఈక్వల్ 0.035 మీటర్ క్యూబ్ ఇదనమాట. ఇక్కడ వచ్చింది చూసారా, 0.035 మీటర్ క్యూబ్. ఇది అలా వచ్చింది అనమాట. ఇక్కడికి వీడియో కంప్లీట్ అయింది. ఇది నచ్చితే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.